అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. నిన్న మెడికల్ కాలేజీ పర్యటన నర్సీపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అందరూ చూశారు. దాని గురించి చాలామంది చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ పర్సనల్గా నేను చాలా డిసప్పాయింట్ అయ్యా. నేనే కాదు, ఈ వీడియో పూర్తిగా చూస్తే మీరు కూడా డిసప్పాయింట్ అవుతారు. పర్టికులర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. ఎందుకు అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ఒక మాట మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి, జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవడం అంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్లే అన్నారు. నిజంగా ఆ రోజు ఆ మాట ఎందుకు అన్నారు అనేది 5 ఏళ్ల కాలం జనం చూశారు. కానీ వాళ్ళ 11 సీట్స్కి వచ్చేసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి విధానం అలాగే ఉందని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, మెడికల్ కాలేజీలని పీపీపీ విధానంలో ముందుకు తీసుకువెళ్తామని కూటమి ప్రభుత్వం ప్రకటన చేసింది కదా. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా ఖండించింది. ఎట్టి పరిస్థితుల్లో పీపీపీ అంటే మేము అనుకున్న విధంగా ప్రైవేటీకరణ కాబట్టి ఆ ప్రైవేటీకరణ జరగడానికి మేము అంగీకరించాం అని చెప్పింది. ఏ విధంగా చెప్పారు వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి సంబంధించిన కొద్ది మీడియా ఛానల్స్ని కూర్చోబెట్టుకుని బిట్వీన్ ద వాల్స్ మాట్లాడినటువంటి మాటలు అవి. ప్రజాక్షేత్రంలోకి నిన్న ఫస్ట్ టైం వచ్చారు. మెడికల్ కాలేజెస్కి సంబంధించి మాట్లాడడానికి వచ్చారు. వచ్చిన తర్వాత కేవలం మెడికల్ కాలేజెస్కి సంబంధించినటువంటి ఎంతో ఇన్ఫర్మేషన్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి మెయిన్ పర్పస్ ఏంటంటే, ఖచ్చితంగా మెడికల్ కాలేజెస్ పీపీపీ విధానంలో ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు అనే విషయాల్ని చాలా స్పష్టంగా మాట్లాడతారు అనుకున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే, అంటే ప్రజల అదృష్టం, జగన్మోహన్ రెడ్డి దురదృష్టం అనాలేదు. ఎందుకంటే ఆయన పెయిడ్ బ్యాచ్ కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళు చాలా రకాల ప్రచారాలు చేయడానికి, జనాల్లో ఏ విధంగా అన్నా జగన్మోహన్ రెడ్డిని చొప్పించడానికి అనేక రూపాల్లో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో ఒక ముగ్గురిని మనం ఎస్టాబ్లిష్ చేసాం. ఒక ఇద్దరు నిన్నటి పర్యటన గురించి ఏం మాట్లాడారో ఒకసారి వినండి. ర్యాలీ కాదు, ఎన్నికల ర్యాలీ కాదు, ఎవరు గ్యాదర్ చేసింది కాదు, అది 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు జరిగింది కాదు, 60 కిలోమీటర్ల మేర ఆయన ప్రయాణం చేస్తున్న దారి పొడుగున జనాలు, ఈ స్థాయిలో ప్రజల్లో అభిమానం ఉన్న వ్యక్తి, ఈ స్థాయిలో ప్రజలు ఆయన చూసేందుకు ఎగబడుతున్న సందర్భంలో 11 సీట్లకే ఎలా పరిమితమైపోయారు? అలా ఎలా జరిగింది? జాగ్రత్తగా వినండి. ఇది ఒక జర్నలిస్ట్ మాట్లాడారు. ఇంకొక ఆయన కూడా చాలా సీనియర్ జర్నలిస్టులు. జగన్ రోడ్డు మీదకి వస్తే జనం అదే విధంగా వచ్చేస్తారు, తండోపతండాలుగా వచ్చేస్తారు అన్నటువంటిది నిజం చేస్తూ ఇవాళ సక్సెస్ కావడం వైసీపీ శ్రేణులకి సంతోషాన్ని ఇస్తుంది. అదేదో సినిమాలో చెప్పినట్టు భజన పరుల్లా తయారైపోయారు. వీళ్ళకి భజన తప్ప ఇంకేం తెలియదు అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళారా బాబు అంటే, అక్కడికి మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని నేను చేపట్టాను ఆ రోజు. ఆ నిర్మాణాలు పూర్తి చేసినట్లయితే విద్యార్థులకు చాలా అద్భుతంగా మేలు జరిగిపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వీటన్నిటిని అమ్మేయడానికి చాలా బలమైనటువంటి ప్రణాళిక రూపకల్పన చేసింది అని కదా చెప్పింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అడిగి మాట్లాడాల్సిన విషయాలు ఏంటంటే, యాక్చువల్గా ఇదిగో నర్సీపట్నం మెడికల్ కాలేజ్ ఇదిగో ఈ నిర్మాణాన్ని అంతవరకు నేను తీసుకొచ్చాను, ఈ నిర్మాణానికి నేను ఎంత ఖర్చు చేశాను, ఈ పక్కన ఈ రకమైన నిర్మాణాలు చేపట్టాం, ఇది హాస్పిటల్ బ్లాక్, ఇది మెడికల్ కాలేజ్ బ్లాక్, ఇక్కడ పేషెంట్ సర్వీస్ ఇలా ఉంటుంది, ఇక్కడ ఈ చుట్టుపక్కల ఇన్ని లక్షల మంది ప్రజానీకం ఉన్నారు, ఇక్కడ ఇన్ని బెడ్స్ హాస్పిటల్ వస్తుంది, దీనికోసం ఇప్పటివరకు నేను ఇన్ని బడ్జెట్ కేటాయింపులు చేశాను, దీనికోసం నాబార్డ్ నుంచి ఎంత ఫండ్ మేము తీసుకొచ్చాం, లేదంటే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ నుంచి ఎంత ఫండ్ అలొకేషన్స్ దీనికి జరిగి ఉన్నాయి, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలో దీనికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి, ఎస్టిమేషన్స్ తగ్గట్టు రుణాలను కూడా మేము సమకూర్చి పెట్టాము, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఎప్పటివరకు ఎంత ఖర్చు చేసాం, మొత్తం ఉత్తరాంధ్ర ప్రాంత వ్యాప్తంగా 4 మెడికల్ కాలేజీలకు సంబంధించి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము ఎంత ఖర్చు చేశాము, రాష్ట్ర ఖజానా నుంచి ఎంత, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ నుంచి ఎంత, నాబార్డు రుణం ఎంత ఉంది, సో వీటన్నిటినీ మీరు సమకూర్చుకుని ముందుకు వెళ్ళినట్లయితే చక్కగా ఆడుతూ పాడుతూ 5,000 కోట్ల రూపాయలు 5 ఏళ్ల కాలంలో ఖర్చు పెట్టేయచ్చనే సలహాలు ఇస్తారు, సూచనలు ఇస్తారని ఎక్స్పెక్ట్ చేశామండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి కలిపిందే కలిపారు, చెప్పిందే చెప్పారు, పులిహోర కలపడానికి వెళ్ళారు. వాస్తవంగా చెప్పాలంటే నన్ను ఆయన బల ప్రదర్శన చేయడానికి, ఈయన ఎవరింటికో పరామర్శకో లేదా ఇంకో కార్యక్రమానికి వెళ్ళారంటే ఇలా జనబలాన్ని చూపించుకున్నారు, పోన్లే వాపో బొలుపో ఏదో చూపించారని సర్ది చెప్పుకోవచ్చు. కానీ వాళ్ళ వెళ్ళింది ఒక కంటెక్స్ట్ మీద కదా, ఒక పర్పస్ మీద కదా, ఒక విషయం మీద కదా, దానికి సంబంధించిన డేటా కదా కావాల్సిందే. నిన్న కాక మొన్న పట్టాభి గారు తెలుగుదేశం పార్టీ నుంచి మాట్లాడారు, కూటమి ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తూ ఆయన చాలా స్పష్టంగా స్టాటిస్టికల్ డేటా అంతా చూపించారు. ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టారు, జగన్మోహన్ రెడ్డి చేశారు, జగన్మోహన్
రెడ్డి చేశారని నిన్న సాయంత్రం అక్కడ నర్సీపట్నం కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా స్పీకర్గా ఉన్నటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు వాళ్ళ అబ్బాయి చింతకాయల విజయ్ పాత్రుడు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో 11.5 కోట్ల రూపాయల మేర ఖర్చు పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ పెండింగ్ బిల్స్ అంటే మనం అక్కడ చూసినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో సుమారు వాటికి 25 కోట్ల రూపాయలు ఖర్చు అయితే అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కేటాయింపులు కేవలం 11.5 కోట్లు మాత్రమే. ఆ రోజు వరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 13 కోట్ల రూపాయలకు పైగా విడుదల చేసింది. ఆ పెండింగ్ బిల్స్ అన్నీ కూడా క్లియర్ చేసాం. ఇలాంటి విషయాలన్నీ వాళ్ళు డేటాతో మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం నొప్పి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత వర్కౌట్ చేయకుండా వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట్లాడారు సుమారు 36-37 నిమిషాల దగ్గర మాట్లాడారు. అందులో ఆయన చెప్పినటువంటి విషయాలు ఏంటంటే ఏదో పాడిందే పాట పాసిపళ్ళ దాసరి అంటారు కదా, ఆ తరహాలో తయారైంది. ఆయన విశాఖ ఉక్కు గురించి, కోటి సంతకాల సేకరణ గురించి, నెల రోజుల నిరసన కార్యక్రమం గురించి, స్కూల్స్ ఫీజు రియంబర్స్మెంట్స్, రైతులు గిట్టుబాటు ధరలు, సూపర్ 6లు సూపర్ 7లు. జగన్మోహన్ రెడ్డి గారి సొల్లు కబుర్లు మీరు తాడేపల్లి ప్యాలెస్లో కూడా కూర్చొని చెప్తున్నారు కదా పదే. మరి వాళ్ళ మెడికల్ కాలేజ్ దగ్గరికి వచ్చిన తర్వాత కేవలం మెడికల్ కాలేజెస్ పీపీపీ అంశానికి సంబంధించి మీరు కన్ఫైన్ అయ్యి మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. అయ్యన్న పాత్రుడు గారు చాలా క్లియర్గా అన్నారు. ఏమన్నారు? దానికి సంబంధించి నర్సీపట్నం కాలేజ్కి ఆర్డర్ లేదు అన్నారు. గవర్నమెంట్ ఆర్డర్, స్టేట్ గవర్నమెంట్ జీవో లేదు అని అనలేదు కదా. ఆర్డర్ లేదంటే నేషనల్ మెడికల్ కమిషన్ ఇవ్వాల్సినటువంటి పర్మిషన్స్ దానికి లేవు, వాళ్ళ నుంచి అప్రూవల్స్ లేవు అనేటువంటి సెన్స్లో ఆయన అంటే మీరు ఒక 204 అని ఒక జీవోని ఇలా ఊపి దాని గురించి మాట్లాడారు. అసలు ఆ జీవోలో ఏముందనే విషయాన్ని మీరు అక్కడ చదివి ప్రస్తావించి వినిపించే ప్రయత్నం చేశారా? ఆ రోజుల్లో మీరు జీవోలో ఎప్పుడూ ఆన్లైన్లో పెట్టలేదు కదా. సో జర్నలిస్టులకి తెలియదు, ప్రజలకి తెలియదు, రాజకీయ నాయకులకి తెలియదు. మరి మీరు దాచి మడిచి కింద పెట్టుకున్నటువంటి జీవోని ఇవాళ బయటకు తీసుకొచ్చారు. సో చదవాలి కదా ఆ జీవోలో ఏముంది, ఆ జీవోలో ఉన్నటువంటి సారాంశం ఏంటని. ఇలాంటి అంశాలు ఏమీ మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎవరిని మోసం చేయాలని, ప్రజల్ని ఎందుకు మోసం చేయాలని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు వెళ్ళడం, లేదా మీరు తెచ్చినటువంటి ఆ మెడికల్ కాలేజెస్ పూర్తి అవడం అనేది మీకు ఇష్టం లేదా? మీరు మాట్లాడిన అంశాలు కూడా ఒక 4-5 అంశాలను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కమిట్మెంట్తో ఉన్నారనేది కూడా మనకు అర్థం కావాలి కదండి. డిసెంబర్ 30వ తారీఖున 2022లో ఈ కాలేజీకి శంకుస్థాపన చేసి కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ఉన్నా కూడా 500 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ కాలేజీలకు శంకుస్థాపన చేశారు. చెప్తున్నారు కదా ఆయన 500 కోట్ల రూపాయల ఖర్చుతోటి శంకుస్థాపన చేశారు. మీరు ఎంత ఖర్చు పెట్టారనే విషయాన్ని కూడా దానికి కంటిన్యూటీ చెప్పాలి కదా. 11.5 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టాను. 500 కోట్లకి 11 కోట్ల రూపాయలకి ఎంత తేడా ఉంది, ఎంత వ్యత్యాసం ఉంది? అక్కడ భూసేకరణ చేసామని చెప్తున్నారు. 52 ఎకరాలు భూసేకరణ చేసామని చెప్పారు. కానీ అక్కడ 40 ఎకరాలు తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ రోజు ఎందుకు ముందుకొచ్చి ఇచ్చారు? అయ్యన్న పాత్రుడు గారు వారిని ఎలా ఒప్పించారు? రాజకీయాల అతీతంగా మనం ఎలా నడుచుకోవాలనే విషయాన్ని ఆయన చెప్పారు. ఇలాంటి అంశాలు ఏమన్నా చెప్పే ప్రయత్నం చేశారా జగన్మోహన్ రెడ్డి గారు? కేవలం రాజకీయ లబ్ధి, రాజకీయంగా ఆయన బలపడాలి, రాజకీయంగా పునాదులు వేసుకోవాలి. ఇవాళ మెడికల్ కాలేజీలు పూర్తి అవడానికి వీలు లేదు. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మాణం ప్రారంభిస్తే దాన్ని పూర్తి చేయకూడదు, ఎందుకంటే క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళిపోద్దని భయం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజెస్ మొదలు పెడితే ఇవి కూడా పూర్తి అవ్వకూడదు, ఎందుకంటే క్రెడిట్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళిపోద్దని భయం. ఇలా రాజకీయ పరమైనటువంటి బెనిఫిట్స్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకాన్ని ఎందుకు పీల్చి పిప్పి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారని ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని నిలదీస్తారు. వాళ్ళు కొంతమందిని మొబిలైజ్ చేసి అక్కడ పూలప్ చేసి వాళ్ళందరినీ అంటే పరుగులెట్టించుకుని ఒక దుర్మార్గమైనటువంటి నేచర్ తోటి ఇవాళ మీరు ప్రవర్తిస్తున్నటువంటి తీరు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమన్నా మంచి జరుగుతుందా? ఇవాళ నర్సీపట్నానికి వచ్చి అక్కడ కాలేజ్ దగ్గరికి వచ్చి ఆ కాలేజ్ అంశాలను మీరు మాట్లాడకుండా, దానికి సంబంధించిన డీటెయిల్స్ని ప్రస్తావించకుండా మీరు మాట్లాడుతున్నటువంటి అంశాలు ఏంటంటే అమరావతికి ముడి పెడతారా, అమరావతి మీద విద్వేషం పెంచే ప్రయత్నం చేస్తారా, అమరావతికి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తారు కానీ ఇక్కడ 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి లేవా అని ప్రశ్నిస్తారా? ఇవాళ 2 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెడతారా? అసలు మీకు ఏమన్నా సోయ ఉందా, స్పృహ ఉందా? ఏం మాట్లాడుతున్నారు? 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కదా మీరు ఎంత ఇన్ డీటెయిల్గా ఉండాలి, ఎంత ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్తో మాట్లాడాలి, ప్రభుత్వ విధానాలు ఏ విధంగా ముందుకు వెళ్తాయి, ఎలాంటి కార్యాచరణతో వెళ్తుంది, ఇలాంటి విషయాల మీద ఏమాత్రం స్పృహ అవగాహన లేకుండానే మీరు ముఖ్యమంత్రిగా మీ 5 ఏళ్ల కాలాన్ని మమ అనిపించారా అనేటువంటి సందేహాలు కూడా కలుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది నిజంగా చాలా డిసప్పాయింటింగ్ విషయం. ఎందుకంటే మీరు ఎత్తుకున్నటువంటి ఒక అంశాన్ని, ఒక ఇష్యూని మీరు సస్టైన్ చేసే విధంగా మాట్లాడలేకపోవడం. ఇవాళ పులివెందుల గురించి మీరేం మాట్లాడుతున్నారండి? ఈ 2 కాలేజీలు కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే నాటికే పాడేరులో క్లాసులు కూడా 50 సీట్లతో పాడేరులో క్లాసులు కూడా స్టార్ట్ అయిపోయిన పరిస్థితులు పాడేరులో కనిపించింది. పులివెందులో మరో 50 సీట్లకు సంబంధించి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు అనుమతి ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు
మాకు క్లాసులు వద్దు, మెడికల్ కాలేజీ వద్దు. చంద్రబాబు నాయుడు గారు మాకు క్లాసులు వద్దు, మెడికల్ కాలేజీలు వద్దు అన్నారట. జగన్మోహన్ రెడ్డి గారు అది నేషనల్ మెడికల్ కమిషన్ అండి, నేషనల్ మెడికల్ కౌన్సిల్ కాదు. ఇక సెకండ్ విషయం, వాళ్ళు సీఎం అంటుంటే మీకు ఎక్కడో కొట్టేసినట్లుంది. ఇవాళ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, చంద్రబాబు నాయుడు గారు వచ్చే నాటికే అక్కడ తరగతులు ప్రారంభం అయిపోయి, అక్కడ సీట్లు భర్తీ అయిపోయి, అసలు నీట్ ఎప్పుడు జరిగింది, రిజల్ట్ ఎప్పుడు వచ్చింది, అసలు కౌన్సిలింగ్ ఎప్పుడు పూర్తయింది, అసలు అక్కడ కాలేజీలో సీట్స్ అనేవి ఎప్పుడు ఎలకేట్ చేశారు, ఇలాంటి విషయాల మీద కనీస స్పృహ అవగాహన లేదనే విషయం చాలా స్పష్టంగా ఇవాళ అర్థమైంది. అంటే ఆ స్థాయి వర్కౌట్ కూడా చేయకుండా మీరు ఇవాళ మీడియాతో మాట్లాడడానికి ముందుకు వచ్చేసారు. పులివెందుల కాలేజీకి సంబంధించి మీరు అధికారంలో ఉన్నప్పుడు లేదా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే నాటికి అసలు అక్కడ స్టేటస్ ఏంటండి, అక్కడ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్స్ ఏంటి, అక్కడ ఎంతమంది అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉన్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు, లేదా ప్రొఫెసర్స్ ఉన్నారు, అక్కడ ఉండేటువంటి జర్నల్స్ ఉన్నాయా, అసలు అక్కడ అవసరమైనటువంటి మెడికల్ కమిషన్కి సంబంధించినటువంటి నిబంధనలకు అనుగుణంగా కేవలం గోడలో కిటికీలు ఉంటే సరిపోతుందా? ఎంత కీన్గా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారో, వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ స్టడీ చేయడానికి వచ్చిన తర్వాత ఎలాంటి అంశాలను వాళ్ళు పాయింట్అవుట్ చేస్తారు, ఇలాంటి విషయాలు ఏవి మీకు తెలియదా? మీకు తెలియకపోతే తెలుసుకునే ప్రయత్నం చేయాలి కదా. ఇవాళ పాడేరు మెడికల్ కాలేజీకి సంబంధించి కూడా ఒక సంతకం పెట్టాలి, రేపటి రోజున మేము రిజెక్ట్ చేశామంటే ₹1,00,00,000 మేర మీరు జరిమానా కట్టాల్సి వస్తుందని అక్కడ ప్రిన్సిపల్కి హెచ్చరిక చేశారట. చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కలుగజేసుకుని అక్కడ 50 సీట్స్ వరకు వాళ్ళు ఒత్తిడి తీసుకువచ్చి ఏ విధంగా అన్నా అక్కడ అవసరమైన నామ్స్ మేము ఫుల్ఫిల్ చేస్తామనేటువంటి ఎష్యూరెన్స్ తోటి ఆ సీట్స్ని తెచ్చారు అనేది మాకున్నటువంటి సమాచారం. దీనికి సంబంధించి మీరు కన్ఫర్మ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఇటువంటి విషయాలు నిజమా కాదా అనే విషయాలు కూడా మీరే చెప్పాలి. ఎందుకంటే మీకు ఆ బాధ్యత ఉంది. మీరు ఆ రోజు తీసుకొచ్చానని చెప్తున్నారు. ఆ మెడికల్ కాలేజెస్కి సంబంధించి నాబార్డ్ రుణాలు కానీ, సిఎస్ఎస్ రుణాలు కానీ ఇవన్నీ కూడా మీ ప్రభుత్వంలో మీ ఖజానాకి చేరాయి. వాటిని ఎంతవరకు బాధ్యతాయుతంగా ఖర్చు పెట్టారో, అవి ఎంతవరకు ప్రజలకి అందుబాటులోకి వచ్చాయి, ప్రజలు ఇన్ ద సెన్స్ ఆ మెడికల్ కాలేజెస్కి అందుబాటులోకి వచ్చాయి, అసలు ఇంకా ఎంత రుణం రావడానికి అవకాశం ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఏ రకమైన ప్రణాళికతో వెళ్తే ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. అసలు ఇలాంటి విషయాలు ఏమీ లేవండి. ఇంత దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉండడం, ఆయనకి జాకీలేసి ఇలాంటి వాళ్ళందరూ కూడా పైకి లేపేటువంటి ప్రయత్నం చేయడాన్ని చూస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని పీపీపీ విధానంలో ఈ మెడికల్ కాలేజెస్ నిర్మాణం ముందుకు వెళ్లకుండా అడ్డుకునే విధంగా ఒత్తిడి తీసుకొచ్చినట్లయితే అవి ఎప్పటికీ పూర్తి కావు, జీవిత కాలానికి పూర్తి కావు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుంటే ఈ మెడికల్ కాలేజెస్ విషయంలో కూడా కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదిన సామెత అనేది 100% అప్లై అవుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాల్సినటువంటి అవసరం ఉందండి. ఈ వీడియోకి సంబంధించి ఇప్పటివరకు మనం మాట్లాడిన ఇన్ఫర్మేషన్ లేదా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చేసిన అద్భుతమైన పర్యటన, అక్కడ ఎలివేషన్లు జాకీలకి సంబంధించినటువంటి విషయాలు అంశాలు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన స్టాటిస్టికల్ డేటా తోటి మేము మాట్లాడిన దానికి ఏమైనా కాంట్రాడిక్షన్ ఉన్నట్లయితే, మేము మాట్లాడిన దానిలో ఏమైనా లోటుపాట్లు ఉన్నట్లయితే, పొరపాట్లు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో కూడా మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు. థ్యాంక్ యూ.